ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీకు సమాధానము, భయపడకుము. దేవుని వాగ్దానం ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు, నీకు సమాధానం వస్తుంది. ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు అంటున్నాడు గిద్యోను. సమాధాన కర్త అని పేరు పెట్టాడంట. ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడట, నువ్వు భయపడకు, నీకు సమాధానమే. ఈరోజు మనతో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, కుమారుడా, నువ్వు భయపడకు, నీకు సమాధానమే వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? ఏ ఉద్యోగ సమస్య కొరక, కుటుంబ సమస్య కొరక, ఆరోగ్య సమస్య కొరక ముందుకు వెళ్తున్నావేమో ప్రభా, నాకు ఏం జవాబు వస్తుందో, ఎటువంటి మాట వినాల్సి వస్తుందో, నేను ఏమైపోతానో అని నువ్వు భయపడుతున్నావేమో, నేను బ్రతుకుతానా లేదా అని అంటున్నావు. దేవుడు అందుకు అంటున్నాడు గిద్యోనుతో, నువ్వు చావవు, నీకు నేను సమాధానం ఇచ్చి పంపిస్తున్నాను. నీకేమి కాదు, నేను సమాధానం ఇస్తున్నాను. నువ్వు అనవసరంగా ఆలోచించి భయపడిపోకు. నిన్ను రక్షించి దేవుడు, నిన్ను కాపాడి దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన నీ వెంట వస్తున్నాడు. నీవెవరినైనా ప్రశ్నించడానికి వెళ్తున్నావా? ఎవరితోనైనా సమాధానం కొరకు వెళ్తున్నావా? దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాను అంటున్నాడు. నువ్వు భయపడొద్దు. ఏ పరిస్థితులు ఇప్పుడు నువ్వు ఉన్నావో దాన్ని నేను సమాధానకరంగా దేవుని నామంలో ఆయన మారుస్తున్నాను అంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. దేవుడు నీకు ఒక మంచి శుభవార్తను, ఒక మంచి కార్యం చేయబోతున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు నాయనా తండ్రి. మేము సమాధానంతో తిరిగి వస్తాం తండ్రి. నిజంగా ఆరోగ్య పరిస్థితి, అయా కుటుంబ పరిస్థితి తండ్రి, బిడ్డల సమస్యన, భర్తతో సమస్య ప్రభా యేసయ్య, అయా తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా యేసయ్య. అయా తండ్రి, ఏ సమస్యలో, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, అయా తండ్రి, ఏ సమస్యలో ఉన్నా కానీ నేను నిన్ను కాపాడుతాను. నీకు సమాధానమే ఈరోజు దేవుడు నీతో ప్రకటిస్తున్నాడు. నీకు అటు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి భయపడొద్దు అంటున్నావు. ఇచ్చిన మంచి దీర్ఘాయుష్ కృప, కాపుదల, సమాధానం, క్షేమాన్ని బట్టి వందనాలు. ఈరోజు అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బర్త్డే బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నూరంతలుగా వారిని దీవించండి. అడిగిన ప్రతి దానికంటే ఎక్కువగా ఇచ్చి బ్లెస్ చేయమని, చూస్తున్న ప్రతి బిడ్డని ఇదే రీతిగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.